మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మిలిటరీ కాలనీలో ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడి బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఉన్న 4 తులాల బంగారం, 50,000 రూపాయల నగదును అపహరించుకెళ్లారు. దసరా పండుగకు కుటుంబ సభ్యులంతా బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి తలుపులకు వేసిన తాళం పగలగొట్టి ఉంది. దీంతో ఇంటి యజమానులు అవాక్కయ్యారు. ఇంటిలో ఉన్న సామాను అంతా చిందరవందరగా ఉండడంతో ఇంట్లో దొంగలు పడ్డారని గ్రహించారు. స్థానిక పిఎస్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు పద్మ. ఊరికి పోయి వచ్చేసరికి పండక్కి పోయిన గురువారం పోయినాం తాళం వేసి. ఇక వచ్చేసరికి తాళం పలగొట్టి 2 తాళాలు కొత్తవి ఉన్నాయి. బీరువా తీసుకున్నారు. బీరువాలోకి వెళ్ళి 4 తులాల బంగారం, 2 రింగులు, 2 జతల కమ్మలు, 2 జతల చైన్లు తీసుకొని పోయిండ్రు. 50,000 క్యాష్ కూడా పట్టుకుపోయిండ్రు. జాలికి చింపి ఉన్నాయి. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన రాసుకెళ్ళారు. ఏమన్నారంటే